జోగులాంబ ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై హిందూ ధార్మిక సంస్థలు పోరుబాట పట్టాయి. ఈవో పురేందర్, ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అబిడ్స్లోని తెలంగాణ దేవాదాయ శాఖ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. జోగులాంబ ఆలయంలోని ఆభరణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. జోగులాంబ ఆలయ అక్రమాలపై మంత్రి కొండా సురేఖ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. పలు క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జోగులాంబ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మను వెంటనే విధుల నుంచి తొలగించాలన్నారు. జోగులాంబ ఆలయ ప్రతిష్టను ప్రభుత్వం కాపాడకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఒక ఎమ్మెల్యే పిల్లలతో భార్య భర్తలతో సినిమాకు పోయింటే ఒక ప్రధాన అర్చకుడు అతని ఫోటో తీసి అతనికి బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేశాడండి. అందుకోసం ఆయన 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దాని విషయమై దేవాలయంలో కేసు జరిగింది. తర్వాత ఆయనకు వారెంట్ వచ్చింది అరెస్ట్ చేయడానికి. ఈయన తప్పించుకుని పోయి 20 రోజులు వేరే రాష్ట్రంలో ఉండి వచ్చి అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయకుండా రామిషన్ బెయిల్ ఇప్పించాను రాజకీయ నాయకులు. కానీ అతను 52 మందిని దేవాలయం పనిచేసే శాఖ సిబ్బందిని మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకుని బెదవడించుకుంటూ రోజు గండంగా బెదవడించుకుంటూ వాళ్ళని నాటకం ఆడండి. ఈ దేవాదాయ ధర్మశాఖ ఇంతవరకు అతను సస్పెండ్ చేయడం లేదు. అదే కాక ఆయన చేసిన అక్రమాలు ఎక్కువ ఉన్నాయండి. కనీసం అంటే 5 సంవత్సరాలు చీరమేలో కంపల్సరీ ఒక దాంట్లో భాగం ఈ ఈవో గారు కానీ ఈ ప్రధాన అర్చకుడు కానీ ఆ భాగము. మరి ఆలయంలో పనిచేసేటువంటి ప్రధాన అర్చకుడు ప్రధాన అర్చకుడి యొక్క బాధ్యతను మర్చిపోయి తమ యొక్క ఇష్టరాజ్యంగా సినిమా హాళ్లకు వెళ్ళటము, ఎమ్మెల్యే ఫోటోలు తీయటం ఒక ఎత్తు అయితే, జిల్లాలో ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా కూడా అక్కడికి వెళ్లి పనిచేయటము ఆలయం యొక్క క్షేత్రం యొక్క అభివృద్ధిని, ఆలయం యొక్క పరువును దెబ్బతీస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. కొంతకాలంగా అలంపూరు క్షేత్రంలో వివాదంలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులను, ఈ యొక్క ఆనంద్ శర్మను కానివ్వండి, ఈ యొక్క ఆలయ వివాదంపై ఈవో గారు కూడా స్పందించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. మరి ఈ యొక్క దేవాదాయ శాఖ కలెక్టర్ గారికి ఉత్తర్వులు జారీ చేసింది, ఈ యొక్క వివాదం మీద సమగ్ర విచారణ జరిపించండి. కలెక్టర్ గారు స్పందించినప్పటికీ కూడా దేవాదాయ శాఖ కమిషనర్ గారు స్పందించకపోవడం అనేది చాలా బాధాకరము. తక్షణమే ఈ యొక్క దేవాదాయ శాఖ స్పందించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరియు పక్క రాష్ట్రాలు కూడా ఆ యొక్క దేవాలయం చూస్తూ ఉంది. మరియు ఇంత అలిగేషన్స్ ఉన్నా మరి యొక్క ఆనంద్ శర్మ గురించి ఎందుకు విచారణ చేస్తుంది ఈ ప్రభుత్వము? మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్రపోతుందా? మరి ఆ దేవాదాయ శాఖ నిద్రపోతుందా? మరి అమ్మ కొండ సురేఖమ్మ గారు, మీరు వెంటనే ఈ విషయాల మీద దృష్టి పెట్టాలి. దయచేసి మాకు వెంటనే న్యాయం చేయగలరని చెప్పి కోరుతా ఉన్నాం. నమో జోగులాంబ.